ఇయాల పొద్దుగాల సంధి మా హైపర్ పిల్ల కోసం దేవులాడుతుంటే అస్సలే దొరకలేదు. యాడిపోయిందని అడుగుదామంటే ఇప్పటిదాకా కనిపిస్తలేదు. నాకైతే ఏం చేస్తున్నదో మళ్ళేం కథలు పడుతున్నదో. ఓ కెమెరా అన్న, జర కెమెరా అటు తిప్పే. మళ్ళేందో కొత్త అవతారం ఎత్తింది. పుట్టుడుతోటే వచ్చింది, ఎన్నడు పోదు, పర్మనెంట్. ఏందొచ్చేది మాయరోగమా? అంటే పొద్దుగాల సంధి నువ్వు కనిపిస్తలేదని దేవులు ఆడుతున్నా, మళ్ళా నువ్వేమో స్టైల్గా రెడీ అయినవు. నా కోసం ఎతికేటోళ్ళైనా నాకు ఎదురొచ్చిన వాళ్ళైనా బాగుపడ్డట్టు జిందగీనే లేదు. సంజే ఏడ్చినట్టే ఉన్నది కదా నేను ఈ డైలాగు. ఇంతకీ గీ కెట్టప్పేంది, మళ్ళేం కథ ముంగట పెట్టుకున్నావు? ఈ హైదరాబాద్ హైపర్ పిల్లని తక్కువ అంచనయ్యకు, బరాబర్ ఉంటది. నేనేం చేసినా నేను చెప్పేది తింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది తెలుసా? ఓ పిల్ల, నీ సినిమా డైలాగులు ఆపి జర జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు అడగంగానే చేతులు కట్టుకొని నీకు సలాం కొట్టి నువ్వు అడిగిన దాన్ని క్యాన్సర్ లియానికి హౌలదాని లెక్క కనిపిస్తున్నానే హైదరాబాద్ హైపర్ పిల్లిడా. ఓహో, నాకు అర్థమైందిలే. ఓ అక్క, నీకు తెలిసింది గల్లీల సాయంతనే, తెలుసుకోవాల్సింది ఇరానీ సాయంత ఉన్నది. మళ్ళా ముచ్చటేందో చక్కగా చెప్పు. ఎందుకు నా తలకాయ తింటున్నావు? నా దారి హైదరాబాద్ టు చెన్నై రహదారి, తమిళనాడులో పార్టీ పెడుతున్నా చూడు. ఈ సింగం సింగిల్ ఆదావరు. ఏసమే కాదు, మాట తీరు కూడా అరవమేళమే అయింది కదా. మస్తుగానే ఉన్నది. కానీ అసలు తమిళనాడులో పార్టీ పెట్టాలని ఎందుకు అనిపించింది నీకు? రజనీ సార్ పార్టీ పెట్టిండు, ఇప్పుడు కమల్ సార్ పోటీ చేస్తున్నాడు. గట్లనే నేను పార్టీ పెడతా. ఎంత హైదరాబాద్ పిల్లనైతే ఈడనే ఉంటా అనుకుంటున్నావా? బరాబర్ తమిళనాడు పోతా, బస్తీ మే సవాల్ ఆడ పార్టీ పెడతా. ఓయ్, వాళ్ళంటే సినిమా స్టార్లు, వాళ్ళకి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ వెనక జనాలు కూడా ఉన్నారు. నీకెవరున్నారే? గదే మళ్ళా నా వెనకాల పూరా హైదరాబాద్ ఉన్నది. నేను అంటే దునియానే నా వెనకాల వస్తుంది. ఒక్క గుద్దుడు గుద్దిర్రు అనుకో, రప్మని జయలలిత లెక్క సీఎం అయిపోతా. అప్పుడు నువ్వు కూడా నా అపాయింట్మెంట్ కోసం వస్తావు, బరాబర్ వస్తావు. ఓ ఎడ్డి మొకందానా, నీ ఏసాలు బొందల పెట్టగదనే. కోరికలు మస్తుగానే ఉన్నాయి కానీ నువ్వు ఈడికెంచి గాడికి పోయి గిట్లనే నా వెనకాల ఆడున్నాడు ఈడున్నాడు అన్నావనుకో, ఇటు హైదరాబాద్ వాళ్ళు అటు తమిళనాడు వాళ్ళు కలిపి కొడతారు. చక్కగా ఇంటికి పో. నేను పోతానే, బరాబర్ పోతా. నువ్వేం హిక్కుంటావో హిక్కో. పో పో, ఆడికి పోయినాక అక్క నన్ను కొట్టిర్రు అని మళ్ళా నాకాడికే వస్తావు కదా, గప్పుడు చెప్తారే నీ సంగతి. ఏందో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉన్నది కదా మా హైపర్ పొల్ల తీరు. ఇక గిదు లైవ్ వాటి ఖతర్నాక్ ముచ్చట్లు. ఇంకా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. ఉంటాం మళ్ళా.